సో మన లవ్ ఇంట్రెస్ట్లు ఏమైనా ఉన్నాయా దీంట్లో? మాకేం కనిపించలేదు. లవ్ ఇంట్రెస్ట్ ఉంటాయి, కాకపోతే వాళ్ళందరినీ ఇంట్లో పెట్టి మేము లడ్డు గారి దగ్గరికి వచ్చినాం. అదే ఫస్ట్ పార్ట్ లో ఉన్న ఇంట్రెస్ట్ లే అండి, కొత్త ఇంట్రెస్ట్ ఏం లేవు. అంటే ఇప్పుడు మొత్తం వీడికేమైనా ఉండొచ్చు, మీ సుట్టే తిరుగుతుందా? మా చుట్టూ తిరుగుతుంది, మీ సుట్టే తిరుగుతుంది. ఓకే, మన రామ్ గారికి అడగండి. మార్చ్ 28 మీకు జవాబు దొరుకుతుంది. ఎంత క్యూట్ గా చెప్పిండు. అయ్యి ఆయన ఏం చేసినా మీకు క్యూట్ అనిపిస్తుంది. అదే కదా. ఓకే, సో ఈ మ్యాడ్ అనేది ఎక్స్పెక్టేషన్స్ హై ఉంటాయి, సో మీకు స్ట్రెస్ ఉండింది అని అన్నారు. సో ఆడియన్స్కి కనెక్ట్ అయ్యేది లేకపోతే బాగా సర్ప్రైజ్ అనిపించేది, అట్రాక్ట్ చేసేది ఏముంటుంది? క్యారెక్టర్స్. ఫస్ట్ పార్ట్లో ఏదైతే నచ్చిందో ఆ క్యారెక్టర్స్ని అలాగే జాగ్రత్తగా పూల మీద తెచ్చి ఈ ముళ్ళలో పడేసాం. సెకండ్ పార్ట్లో వాళ్ళు అక్కడ ఏం చేస్తారో ఆ చేసిన దాని నుంచి ఫన్ ఎలా వస్తుందో, దట్ ఈస్ ద లిటరల్ ఇది స్టోరీ. ఎందుకంటే ఎక్కువ నేను చెప్పలేదు, దట్స్ ద స్టోరీ. అదే క్యారెక్టర్స్ ని కొత్త సిచ్యువేషన్ లో కొత్త ఎదో పనులు పెడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఓకే, సో ఈ హీరోయిన్స్ అనేది లవ్ ఇంట్రెస్ట్ అనేది లేదు అన్నారు కదా, సో ఆడియన్స్ ఎక్కడైనా బోర్ ఫీల్ అవుతారు? దరిదాపులు వాళ్ళకి అసలు అరే లేరు కదా అని సినిమా తర్వాత వాళ్ళు అనుకుంటారు, అరే లేరు కదా అనుకుంటారు. అయిపోయిన తర్వాత కూడా చాలా సేపటికి గుర్తొస్తుంది, ఓకే అమ్మాయిలు లేరు రా ఈ సినిమాలో అనేది అనుకుంటారు. అమ్మాయిలు ఉన్నారండి, క్యారెక్టర్స్ వస్తుంటాయి వెళ్తుంటాయి. మన ప్రియాంక లవ్ ఇంట్రెస్ట్ లేదు అంతే. దేర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ ఫీమేల్ క్యారెక్టర్స్ దట్ బ్రింగ్ లాట్ మోర్ ఫన్. ఒక్కరే ఉన్నారు ప్రియాంక గారు అంటే దాచిపెట్టినాం మేము మిగతాలని. నేను ఏమనుకున్నానంటే ప్రియాంక గారు వెనకాల మీ ముగ్గురు పడతారు కావచ్చు అనుకున్నాను. ఓకే, మీ వర్షన్ ఒకటి ఉంది, ఓకే అట్లా ఉంది అనుకున్నాను, కానీ మీరు ఇక చెప్పనంటారుగా అసలు. ఓకే, సో ఈ జెన్జీ జనరేషన్ని అట్రాక్ట్ చేసుడు కొంచెం కష్టం అనిపిస్తుందా మీకు? లేదండి, అస్సలు లేదండి. సినిమాల చాలా రిలేటబుల్ గా చేసాం మేము. జెన్జీకి ఏది కనెక్ట్ అవుతుందో అదే వాడుకుని చేసాం మేము. సో ఐ డోంట్ థింక్ జెన్జీ వాళ్ళు అంటే మ్యాడ్ కి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ జెన్జీ నుంచి చాలా సపోర్ట్ ఉంది. సో ఆబ్వియస్లీ మ్యాడ్ స్క్వేర్ కి కంటిన్యూషన్ కాబట్టి వి ఎక్స్పెక్ట్ దెమ్ టు బి. అంటే మిగతా జనరేషన్ కూడా కన్విన్స్ అయ్యేలాగా ఉంటుంది. ఫస్ట్ పార్ట్ కే మా 3 జనరేషన్ వెనకాల తాతల ఏజ్ వాళ్ళు, మా నెక్స్ట్ 2 జనరేషన్ పిల్లలు, వీళ్ళందరూ అట్రాక్ట్ అయ్యారు. సో ఇంకా వాళ్ళు అట్రాక్ట్ అయినప్పుడు అసలు మాకు వేరే టెన్షన్ లేదు, వాళ్ళందరూ వస్తారు ఈసారి, వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తారు. ఈ స్క్వేర్ అనే దాంట్లో మన అందరూ అడుగుతున్నారు మీకు అన్ని ప్రమోషన్స్ లో టిల్లు స్క్వేర్ గారు ఉంటే బాగుండేది అని. అట్లా ఏమన్నా ఉండింది అనుకో అసలు మ్యాడ్ ఉంటుంది. లేదండి, ముందే చెప్తున్నా, మళ్ళీ ఎక్స్పెక్ట్ చేసి రాకండి. ఈసారి కుదరలేదు కాబట్టి నేను ఓపెన్ ముందే చెప్పేస్తున్నా. టిల్లు మన డీజే టిల్లు సిద్ధు గారు ఇందులో స్పెషల్ అప్రెన్స్ ఏం లేదు, ఉంటే బాగుండేది కానీ కుదరలేదు. అందుకే నెక్స్ట్ పార్ట్ మొత్తం టిల్లు క్యూబ్ మ్యాడ్ క్యూబ్ కలిపి చేద్దాం ఉంటది. ఏదో అంత అవసరం లేదండి, ఒక చిన్న గ్లిమ్స్ లో ఉంటే ఇది ఒక్క వారం రోజుల ముందు ఎప్పుడే బాగుండే షూట్ చేసేవాళ్ళం. నేను అప్పుడు. సో నాకు చిన్న ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ ఉన్నాయి. వి లవ్ ర్యాపిడ్ ఫైర్. అది టీజర్ స్టార్టింగ్ లో మన 116 అనుదీప్ 500 అది సినిమాలో ఉంటుందా జస్ట్ టీజర్ కోసం అని పెట్టింది?